గార్గి సారీ యాజ్ఞవల్క్య గీత రెండవ భాగం 16-12-20. యోగ శాస్త్రాన్ని వివరించమని గార్గి అడిగితే యాజ్ఞవల్కుడు ఇప్పుడు ఏం సమాధానం చెప్తున్నాడు, ఏం చెప్పాడో ఇవాళ. యాజ్ఞవల్క్య భగవాన్ ఉవాచ ఉత్తిష్టోత్తిష్ట భద్రంతే గార్గి బ్రహ్మ విదాంవరే వక్ష్యామి యోగ సర్వస్వం బ్రహ్మణా కీర్తితం పురా. బ్రహ్మవేత్తలలో గొప్పదానివైన ఓ గార్గి, లే, కాళ్ళ మీద పడి లే, నీకు శుభం కలుగుగాక. పూర్వం బ్రహ్మచేత చెప్పబడి యోగ రహస్యాన్ని నేను నీకు ఇప్పుడు చెప్తాను. ఇవాళ నేను చెప్పడం కాదు, బ్రహ్మ చెప్పాడు. అది సమాహిత మనామ గార్గి శృణు త్వం గదతో మమ ఇత్యుక్త్వా బ్రహ్మ విచ్చేష్టో యాజ్ఞవల్కస్తపోనిధి. బ్రహ్మవేత్త అయిన యాజ్ఞవల్కుడు అలా చెప్పి, గార్గి, నేను చెప్పబోయే విషయాన్ని స్థిరమైన మనస్సుతో జాగ్రత్తగా విను. నారాయణం జగజ్యోనిం సర్వభూత హృదయస్థితం వాసుదేవం జగన్నాథం పరమాత్మానమేశ్వర. ఈ జగత్తంతటికి కారణభూతుడు, సర్వజీవుల హృదయాలలో ఉండేవాడు, తనలో లోకాలన్నీ ఉన్నవాడు అయిన పరమాత్మ స్వరూపుడు జగత్పతి. ఆనందమృతం నిత్యం పరమాత్మానమవ్యయం అర్కం వాజసం విష్ణుం యోగిధ్యేయం జనార్దనం. ఆనందరూపుడు, అమృతుడు, నిత్యుడు, పరమాత్ముడు, సమస్త ప్రాణులకు ఆహారం ఇచ్చేవాడు, యోగులచే ధ్యానింపబడేవాడు, సర్వ ప్రాణుల్ని రక్షించేవాడు. ధ్యాయం హృది హృషీకేశం మనసా సుసమాహిత నేత్రాభ్యాం తాం సమాలోక్య కృపయా వాక్యమబ్రవీత్. ఇంద్రియాల నియంతలైన విష్ణువు హృదయంలో ధ్యానిస్తూ, కళ్ళారా ఆమెను చూస్తూ దయతో ఇప్పుడు చెప్పబోయే మాటలు అంటారు. కళ్ళారా గురువు శిష్యులు అనుగ్రహించేటువంటి రకాల్లో ఒకటని దీక్ష అనేది చెప్తారు. యజ్ఞేది గార్గి ధర్మజ్ఞే సర్వశాస్త్ర విశారదే యోగం వక్ష్యామి విద్వద్భి యత్ ప్రోక్తం పరమేష్టిన. ధర్మం తెలిసిన దానివి, సర్వశాస్త్ర విశారదురాలవి అయిన గార్గి, బ్రహ్మచేత విద్వాంసుల చేత ఏ యోగశాస్త్రం ఇదివరకు చెప్పబడిందో దాన్ని ఇప్పుడు నీకు చెప్తా. మునయ శ్రూయతామత్ర గార్గ్యా సగ సమాహితా పద్మాసనే సమాసీనం చతురాననమవ్యయం. మునులారా, గార్గితో మీరు కూడా వినండి. 14 ముఖాలు గలవాడు, నాశరహిత్, పద్మ ఆసనంలో ఉన్నవాడు, చరాచరాణం సష్టారం బ్రహ్మాణం బలమేష్టినం కదాచిదత్ర గత్వాహం స్తుత్వా స్తోత్రైః ప్రణమ్య చ. చరాచర ప్రపంచానంతా సృష్టించేటువంటి బ్రహ్మ దగ్గరకు వెళ్ళి స్తోత్రం చేసి నమస్కరించి, సృష్టవా నిమ మే పార్థం యన్మాం త్వం పరిపృచ్ఛసి దేవదేవ జగన్నాథ చతుర్ముఖ పితామహ. ఏనాగం యామి సర్వాణ కర్మణ మోక్షమవ్యయం జ్ఞానం చ పరమం గుహ్యం తత్వతో
బ్రూహి మే ప్రభు, ఏ విషయాన్ని నన్ను నువ్వు అడిగావు దానినే నేను ఆయన్ని అడిగా. దేవదేవుడు జగన్నాథుడవైన ఓ బ్రహ్మదేవా, ఏ కర్మ చేయటం చేత నాశనం లే మోక్షాన్ని పొందుతాను దాన్ని గొప్పది రహస్యమైన జ్ఞానాన్ని నాకు ఉపదేశించు చెప్పు. మయైవ ముక్తో బ్రహ్మాపి స్వయంభూర్లోకనాయక మమాలోక్య ప్రసన్నాత్మ కర్మజ్ఞానమభాషత. స్వయంగా పుట్టినవాడు లోకకర్త అయిన బ్రహ్మ నాచే ఇలా ప్రార్థింపబడి ప్రసన్నమైన మనస్సుతో నన్ను చూసి కర్మజ్ఞానాన్ని గురించి ఇలా చెప్పారు. బ్రహ్మోవాచ జాతస్య విధాజ్ఞేయ పంథానో విధిచోదితౌ అనుష్ఠితౌ తు విద్వద్భిః ప్రవర్తక నివర్తకౌ. జన్మం ఎత్తిన ప్రతివాడి దైవ ప్రేరితమైన 2 కర్మలున్నాయి చెయ్యాల్సి. అవి పండితులచే ఆదరింపబడినవి. వాటిలో ఒకటి సంసారంలో పుట్టుక కలిగించేది, మరొకటి జన్మరాహిత్యాన్ని కలిగించే. వర్ణాశ్రమోక్తం యత్కర్మ కామసంకల్పపూర్వకం ప్రవర్తకం భవేదేత పునరావృత్తి హేతుకం. వర్ణాలంటే బ్రహ్మక్షత్రియ వైశ్య శూద్ర వర్ణాలు. ఆశ్రమాలంటే బ్రహ్మచర్య గార్హస్థ్య వానప్రస్థ సన్యాస ఆశ్రమం. ఆ జాతుల ఆశ్రమస్థులకు ఏ ఏ కర్మలు విధింపబడ్డాయో ఆ కర్మ కోరికలతో చేస్తే పునర్జన్మ మళ్ళీ ఉంటుంది, కోరిక లేకుండా చేస్తే మోక్షం. కర్తవ్యమితి మిథ్యుక్తం కర్మకామ వివర్జితం ఏన యత్క్రియతే నిత్యం జ్ఞానయుక్తం నివర్తకం. తన జాతికి తన ఆశ్రయమానికి ఈ కర్మ చెయ్యాలని శాస్త్రంలో చెప్పి ఏ జాతి వాళ్ళు ఏ ఆశ్రమం వాళ్ళు ఏం చెయ్యాలి అని చేశారు. కనుక నేను చేస్తున్నానని ఎలాంటి కోరిక లేకుండా నేనే చేస్తున్నా అని గర్వం లేదు. నా కర్మ ఆ కర్మ ఎవడు చేస్తాడు వాడి నా జ్ఞానయుక్తమైనటువంటి కర్మ తిరిగి ఆ కర్మ జన్మ లేకుండా చేస్తూ నిత్యకర్మలు ఎప్పుడు తనకు విధింపబడినవే. శాస్త్రం చెప్పిందే, వేదం చెప్పి వాటిని కోరికతో చెయ్యం. అలాని ఉద్యోగం రావాలను, పిల్లలు పుట్టాను అలా చెయ్యదు. నిత్యకర్మలంటే ప్రతిరోజు చేయాల్సి. సంధ్యావందనం, అగ్నిహోత్ర, బ్రహ్మయజ్ఞం, పితృతర్పణం, అహరహ సంధ్యముపాసీత మొదలైనవి విధివాక్యం. ప్రత్యాబ్దికాలు మొదలైన నైమిత్తిక కర్మ అంటే ఏదో ఒక నిమిత్తం కోసం చెయ్యాలి, కానీ వాటికి నైమిత్త కర్మలని పేరు. కామ్య కర్మలంటే ఏదో ఒక ఫలితాన్ని ఆశ్రయించి కోరి చేసేవారు. పుత్రకామేష్టి, నోములు, వ్రతాలు మొదలు. వివర్తకం హి పురుషం నివర్తయతి జన్మనః ప్రవర్తకం హి సర్వత్రా పునరావృత్తి హేతుకం. కోరికలు లేకుండా చేయబడే కర్మ పురుషుడికి మళ్ళా జన్మ ఇవ్వదు. కోరికతో చేసే కర్మ మళ్ళీ జన్మనిస్తుంది. శనగలు, పెసలు మొదలైన ధాన్యాలు మొలవటానికి వేస్తే మొలకెత్తు. వాటిలోని అంకురాలు కోరికల లాంటివి. మొలక వేయించిన ధాన్యాలు మొలవు. అగ్ని సంస్కారం చే అంకుర శక్తి నశిస్తుంది, బీజశక్తి నశించు. అలాగే జ్ఞానం అనే అగ్ని చేత దగ్ధం చెయ్యబడి కర్మ అంకురాలు కలవాడు మళ్ళా జన్మ అనేది వాడు పొందరు. కర్మ అనేటువంటి అంకురాలను దహనం చేసిన వాళ్ళకి తిరుగుకు జన్మ లేదు. అది వర్ణాశ్రమోక్తం కర్మైవ
విధ్యుక్తం కామవజ్జితం విధ్యుక్త కర్మ తత్తస్య ముక్తిర్గార్గికరే స్థిత. గార్గి వర్ణాశ్రమాలకు శాస్త్రంలో చెప్పబడినటువంటి కర్మ కోరిక లేకుండా చేస్తే వాళ్ళకి మోక్షం అనేది అరచేతిలో ఉసిరికాయ లాంటి. వర్ణాశ్రమోక్తం గార్గ్యేవం విధివత్ కామపూర్వకం ఏన తత్క్రియతే కర్మ బోధస్య కరే స్థిత. శాస్త్రంలో చెప్పబడిన వర్ణాశ్రమ ధర్మాలు కోరికతో ఆచరించితే ఓ గార్గి వాడికి జ్ఞానం అరచేతిలోదైపోతుంది. అంటే చిత్తశుద్ధే ఫలితం. సంసారభీరుభిస్తస్మా విధ్యుక్తం కామవజ్జితం విధివత్ కర్మ కర్తవ్యం జ్ఞానేన సహ సర్వదా. సంసారంలో భయంచే వైరాగ్యం కలిగిన తమ వర్ణన వర్ణానికి అంటే తమ పుట్టిన జాతి ఆశ్రమానికి చెప్పబడిన కర్మ జ్ఞానంతో కోరికలు ఏమీ లేకుండా చెయ్యాలి. జాతాశ్చత్రిషు వర్ణేషు త్వామనులోక్యేమ మానవ తే దేవానాం ఋషీణాంచ పితॄణాం ఋణినస్తదా. క్రమంగా బ్రాహ్మణ క్షత్రియ వైశ్య కులాలలో పుట్టిన వాళ్ళంతా దేవతలకు ఋషులకు పితృదేవతలు రుణం తీర్చవలసిన వాళ్ళు. అనులోమ్యులు అంటే బ్రాహ్మణులకు బ్రాహ్మణ స్త్రీలను, క్షత్రియులకు క్షత్రియ స్త్రీలు, వైశ్యుడికి వైశ్య స్త్రీలు పుట్టినవాడు. విలోమం అంటే ఒక జాతి పురుషుడికి వేరొక జాతి స్త్రీలో పుట్టి బ్రాహ్మణాది 4 జంతువుల కంటే భిన్నమైన వాడు విజాతి. ఋషిభ్యో బ్రహ్మచర్యేణ పితృభ్యశ్చ సుతైస్తథా కుర్యాద్యజ్ఞేన దేవేభ్యః స్వాశ్రయం ధర్మమాచరేత్. బ్రహ్మచారిగా ఉండి వేదాలు చదివితే ఋషి రుణం తీర్చిన వాడు. పెళ్లి చేసుకొని పుత్ర సంతానం పొందితే పితృ రుణం తీర్చిన వాడు అని అర్థం. అపుత్రస్య గతిర్నాస్తి, కొడుకులు లేని వాడి గతులు లేవు అనేటువంటి లోటును తీర్చుకున్న వాడవుతాడు. ఉన్నామ నరకస్యాపి కనుక యజ్ఞాదుల వలన దేవతలు సంతోషించి వర్షాలు కురిపిస్తారు. ఆ వర్షాధారంతో భూమి చక్కగా ఫలిస్తుంది. దేవాన్ భావయతానేవ తే దేవా భావయంతు వః. భగవద్గీత. ప్రతి వ్యక్తి తన స్వధర్మాన్ని సక్రమంగా ఆచరించటం అనేది ఒక డ్యూటీ, విధి. చత్వారో బ్రాహ్మణ సూక్త స్వాశ్రమాశ్రుతిరోదిచోదితా క్షత్రియశ్చ త్రయ ప్రోక్తా ద్వావేకో వైశ్యశూద్రయో. బ్రాహ్మణకు బ్రహ్మచర్య, గార్హస్యం, వానప్రస్థ సన్యాసాలు 4. క్షత్రియులకు బ్రహ్మచర్య, గార్హస్థ్య, వానప్రస్థాలు 3. వైశ్యులకు బ్రహ్మచర్య, గృహస్థాశ్రమం 2. శూద్రుడికి ఒకే ఒక ఆశ్రమం వేదంలో చెప్పబడి. అధీత వేద వేదాంగ సాంగోపాంగం విధానత స్నాయ విధ్యుక్త కర్మా మార్గేణ బ్రహ్మచర్య వ్రతం చరేత్.
బ్రహ్మచారి ధర్మాలు ఏమిటో ఇప్పుడు చెబుతున్నారు. ఋగ్ యజు సామ అధర్వణ వేదాల శిక్ష వ్యాకరణాది వేదాంగాలు పూర్వమీమాంసాది వేదోపాంగాలు గురుకుల వాసనలు అభ్యసించి బ్రహ్మచర్య వ్రత నియమాలు చక్కగా పరిపాలించి గురు ఉపదేశం చేత స్నాతకుడు కావాలి. స్నాతకుడు అంటే డిగ్రీ కాన్వొకేషన్. స్నాతకుడు అంటే విద్య నేర్చడం పూర్తి అయిన తర్వాత గురువు చేత గృహస్థాశ్రమంలోకి వెళ్ళిన ఆయన, నీ చదువు బ్రహ్మచారి ఆశ్రమ చదువు అంతా అయిపోయింది, నీకు పర్మిషన్ ఇస్తున్నాం గృహస్థాశ్రమంలో ప్రవేశించడానికి, చక్కగా పెళ్లి చేసుకో, బిడ్డలను కలు అని గురువు చెప్పి పంపిస్తాడు. సత్యం వద ధర్మంచరా, సత్యాన్ని పలుకు, ధర్మాన్ని ఆచరి మొదలైన ధర్మాలు ఉపదేశించబడి లోక అనుభవ సంపాదనం కోసం దేశాటనానికి పంపబడతారు. అదే వివాహానికి ముందుగా చేయబడే స్నాతక వ్రతం. కాశీయాత్ర కాలరీత్యా క్రియలో భిన్నాలైన ఆచరణ మాత్రం అదే. సంస్కృతాయాం సవర్ణాయాం పుత్రానుత్పాదయేత్ తతః యజేతాగ్నౌ తు విధినా భార్యయా సహచారిణ పుంసవనాది కర్మల చేత పవిత్రురాలై భార్యయన్ కొడుకుని భార్యతో కూడా అగ్నిలో హోమం చెయ్యాలి. పుంసవనాది గర్భ సంస్కారము చేత సత్సంతానము కలుగు. కాంతారే విజనే దేశే మూలాదకాన్వితే తపశ్చర్యే వనే నిత్యం సాగ్నిహోత్త సమాహిత. వానప్రస్థం అంటే కుమారుడు ప్రాజ్ఞులు కాగానే గృహ ఆరామ క్షేత్రాదులలో వాళ్ళకి అప్పగించేసి గ్రామాన్ని వదిలి పళ్ళు దుంపలు జలం సమృద్ధిగా ఉన్న మనుష్య సంచారం లేని ఆశ్రమంలో అగ్నిహోత్రం చేస్తూ తపస్సు చేస్తూ చెయ్యటమనేది కర్తవ్యం అన్నారు. ఆత్మన్నగ్నిం సమారోప్య సంజసే విధినా తతః సన్యాసాశ్రమ సంయుక్తో నిత్యకర్మ సమాచరేత్. సన్యాసాశ్రమం అంటే ఏమిటో చెప్తున్నా. గృహస్థాశ్రమం నుండి తొందరపడి సన్యసించటం కంటే వానప్రస్థ ఆశ్రమంలోనే సన్యసించటం మంచిది. సన్యాసాశ్రమం వానప్రస్థాశ్రమం ట్రైనింగ్ కోర్స్ అంటారు, అభ్యాస కాలము. వానప్రస్థ ఆశ్రమంలో తన చేయబడి అగ్నులన్నింటినీ ఉద్వాసన చెప్పేసి శాస్త్ర విధి ప్రకారం సన్యసించాలి. యావక్షేత్రే భవేత్తావ జజ్యేతాత్మాని ఆత్మని క్షత్రియశ్చాచరే దేవ మా సన్యాసాశ్రమాత్తద. సన్యాసి తాను జీవించి ఉన్నంతకాలం మనస్సును ఆత్మలోనే లగ్నం చేసి ధ్యానించి, క్షత్రియుడు కూడా అలాగే సన్యాసాశ్రమం వరకు చెయ్యి. క్షత్రియుడు సన్యాస అధికారం లేదని ముందే చెప్పుకున్నాం కనుక వానప్రస్థుడుగానే జీవితం గడపాలి. వానప్రస్థాశ్రమాదేవం శరేద్వైశ సమాహిత శూద్ర శుశ్రూషయా నిత్యం గృహస్థాశ్రమమాచరేత్. వైశ్యుడు కూడా క్షత్రియుడిలాగా వానప్రస్థుడిగా ఉండి తన ధర్మాలు చెయ్యాలి. శూద్రుడు నిత్య సేవాపరాకాష్ఠచే గృహస్థాశ్రమం చేస్తూ ఉండాలి, ఆచరిస్తూ. శూద్రంచ బ్రహ్మచర్యంచ మునిభి కైశ్చిదిష్యతే అనులోభ్య ప్రసూతానాం క్రియతాం అత్రమాశ్రయే.
శూద్రం చ బ్రహ్మచర్యం చ మునిభిః కైశ్చిదృశ్యతే అనులోమ్య ప్రసూతానాం త్రయాణామాశ్రమాశ్చై. శూద్రుడి చేత బ్రహ్మచర్య అవలంబించబడచ్చనని, శూద్రుడి స్వజాతిలోనే పుట్టిన వాళ్ళచే బ్రహ్మచర్య గార్హస్థ్య వానప్రస్థాలు ఆచరింపబడచ్చని కొందరి మునుల అభిప్రాయం. నాణ్యస్తు శూద్రజాతానా ఆశ్రమ కీర్తితో బుధై చతుర్వర్ణ ఆశ్రమస్థాన మహన్యహని నిత్యసః. విద్యుక్తం కర్మ కర్తవ్యం కామసంకల్పవర్జితం తస్మాత్ త్వమపి యోగీంద్ర స్వాశ్రమం ధర్మమాచర. శూద్రుడు సన్యాసాన్ని స్వీకరించరాదు. 4 వర్ణాల వాడు, 4 ఆశ్రమాల వాడు ప్రతిరోజు కోరికలు లేకుండా విధి విహితమైన కర్మల భగవత్ సేవా బుద్ధితో చేయటం కర్త. కాబట్టి యోగీంద్రవైన యాజ్ఞవల్క్య, నీ ఆశ్రమ ధర్మాన్ని నువ్వు ఆచరింపు అని బ్రహ్మ చెప్పారు. శ్రద్ధయా విధివత్ సమ్యక్ జ్ఞానకర్మ సమాచర. ఇది మే కర్మ సర్వస్వం యోగ రూపం నా తత్వత. శాస్త్రోక్తంగా జ్ఞానంతో కూడిన కర్మ శ్రద్ధగా చెయ్యి. యోగ స్వరూపాన్ని, కర్మ విస్తారాన్ని నీకు చెప్పాను అన్నాడు బ్రహ్మ. ఉపదిశ్య తతో బ్రహ్మ యోగనిష్టో భవత్ స్వయం తత్వైత దాజ్ఞవల్క్యోక్తం వాక్యం గార్గీ ముదాన్విత. బ్రహ్మ ఈ విధంగా కర్మజ్ఞానాల రహస్యాన్ని, యోగ రహస్యాన్ని చెప్పి తాను యోగనిష్టలో ఉన్నాడు. యాజ్ఞవల్కుడి చేత చెప్పబడిన ఈ వాక్యాన్ని గార్గి విని చాలా సంతోషించి, పునఃస్రాహ మునిశ్రేష్ఠ ఋషి మధ్యే వరానన జ్ఞానేన సహ యోగీంద్ర విద్యుక్తం కర్మ కుర్వత స్వయోక్తం ముక్తిరస్తీది. తతో జ్ఞానం వద ప్రభు భార్యయా త్వేవ ముక్తస్స యాజ్ఞవల్క్యస్తపోనిధి. సుముఖురాలైన గార్గి ఋషుల మధ్యలో ఈ విధంగా తనకు ఉపదేశిస్తున్న మునిశ్రేష్ఠుడైన యాజ్ఞవల్క్యుడితో మళ్ళా ఇలా అన్నది. ఏమని? యోగీశ్వర యాజ్ఞవల్క్య, కర్మలను విధానాన్ని తెలుసుకొని శాస్త్రీయంగా చేసే వాళ్ళకు ముక్తి కలుగుతుందని నువ్వే చెప్పావు కనుక దానికి ముక్తి కారణమైన జ్ఞానం ఎలాంటిదో అది చెప్పు. అది ఎలా భార్య చేత అడగదని, ఈమె భార్యే గారి, ఆమె చేత అడగబడి తపోనిధి అయిన యాజ్ఞవల్క్య మహర్షి ఏమంటాడు? తాం సమాలోక్య కృపయా జ్ఞానరూపమభాషత. జ్ఞానయోగాత్మకం విద్ధి యోగశ్చాష్టాంగ సంయుత. దయతో గార్గిని చూసి జ్ఞానస్వరూపం తెలిపారు. అష్టాంగాలతో 8 భాగాలతో కూడిన యోగాన్నే జ్ఞానయోగం అంటారు అన్న. సంయోగో యుక్తో జీవాత్మ పరమాత్మనో వక్ష్యామ్యంగాని తే సమ్యక్ యథా పూర్వం మయా శృతం. జీవాత్మ పరమాత్మల కలయికే యోగమని చెబుతున్నారు. నేను పూర్వంలో విన్న యోగాంగాలు నీకు తెలుపుతా, జాగ్రత్తగా. సమాహితమనా గార్గి ఋషిభిः సహ తచ్ఛృణు. యమశ్చ నియమశ్చైవ ఆసనంచ తథైవ చ. ప్రాణాయామానుస్తథా గార్గి ప్రత్యాహారశ్చ ధారిణ. ధ్యానం సమాధిరేతాని యోగాంగాని వరాని. సుముఖురాలవైన గార్గి స్థిరచిత్తురాలవై ఋషులతో కూడా యోగాంగాలను విను. యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి అని 8 అంగాలు దానికి. యమశ్చ నియమశ్చైవ దశధాసు ప్రతీర్కిత. ఆసనాన్యుత్తమాసు న్యష్టౌ
తయస్తే షూత్తమోత్తమః ప్రాణాయామస్త్రిధా ప్రోక్తః ప్రత్యాహారశ్చతుర్విధः ధారణా పంచధా ప్రోక్తా ధ్యానం పంచ ప్రకీర్తితం తయస్తేషూత్తమః ప్రోక్తः సమాధిస్వేకరూపదః బహుధా కేచిదిచ్చంతి విస్తరేణ పృథక్ శృణు. అష్టాంగాలు ఒక్కొక్కటి ఎన్ని విధాలు చెబుతాను. యమం అనేది 10 విధాలు, నియమం అనేది 10 విధాలు. ఆసనాలలో ముఖ్యమైనది 8. అందులో 3 చాలా గొప్పవి, శ్రేష్టమైనవి. ప్రాణాయామం 3 విధాలు, ప్రత్యాహారం 4, ధారణ 5 విధాలు, ధ్యానం 5 విధాలు, ధారణ 5, ధ్యానం 5. 5 విధాలైన ధ్యానాలతో 3 ఉత్తమమైనవి. సమాధి ఒకే ఒక్కటి. ఒక విధంగా ఉంటే సమాధిలోనే కొందరు ఋషులు అనేక విధాలు ఉన్నాయని అంటారు. విపులంగా తర్వాత నీకు చెబుతా. అహింసా సత్యమస్థేయం బ్రహ్మచర్యం దయాజ్యవం క్షమా ధృతిర్మితాహార శౌచం చేతి యమా దశ. అష్టాంగాలలో మొదటి యమం అహింస అని, సత్యమని, అస్థేయమని, బ్రహ్మచర్య అని, దయ అని కూడా, రుజుత్వమని, క్షమమని, ధృతి అని, మితాహారమని, శౌచమని, అది 10 విధాలు. కర్మణా మనసా వాచ సర్వభూతేషు సర్వదా అక్లేశ జననం ప్రోక్తః అహింసాత్వేన యోగి. కర్మ చేత, మనస్సు చేత, వాక్కు చేత ఎప్పుడు ఏ ప్రాణికి బాధ కలిగించకపోవడం అహింస అని యోగులు చెప్పి. విధ్యుక్తం నైవ హింసా స్యాత్ క్లేశజం నైవ జంతుషు నేదేనోక్తేషు వేదేనోక్తేషు హింసా స్యాదాభి ఆభిచారాది కర్మ. వేదం చెప్పిన హింస హింస కాదు. ఆ హింస జంతువులకు బాధ కలగ చేయ వేదే చెప్పు. వేద విహితం అయిన అభిచారిక కర్మలలో చెయ్యబడు హింసే హింస అవుతుంది. ఆభిచారిక కర్మలంటే శత్రుక్షయం కోసం చేసే శేనయాగం, చేతబడు మొదలైనవి హింసా కార్యాల కింద. సత్యం భూతహిత ప్రోక్తం సుయదార్థాభిభాషణ అసత్యమపి తత్సత్య ఉత్తమానం మతం స్మృతి. ప్రాణికోటి క్షేమం కోసం నిజం చెప్పడం సత్యమే. భూతహితార్థం అసత్యం పలకడం సత్యమే అని పెద్దలు అంగీకరి. సత్యం చెప్పటం చేత అది లోకానికి అపకారంగా మారితే అలాంటి సత్యం అసత్యమే. అలాగే ఒక పంట చేలో ఆవు మేయగా ఆ రైతు దాన్ని హింసించు ఉద్దేశంతో తరుముకొని రాగా అది తప్పించుకొని ఒక గృహస్థుడి ఇంట్లో ప్రాణరక్షణకై ప్రవేశిస్తే ఆ గృహస్థు ఆ రైతుతో ఆవు రాలేదని కానీ, నేను చూడలేదని కానీ చెప్పి ఆ రైతును పంపించటం సత్యమే. అలా కాకపోతే ఆ ఆవు చంపబడుతుంది. ఆ హింసకు తాను బాధ్యుడవ్వాలి. లోకకంటకుడైన దుష్టులకు, దొంగలకు, క్రూరులకు ఇది అన్వయించకూడదు. ప్రాణి సముదాయాన్ని క్షేమమైతే అసత్యం పలికిన అది సత్యమే అని పెద్దలు చెప్పారు. కర్మణా మనసా వాచ సర్వావస్థాను సర్వదా సర్వత్ర మైథునం త్యాగం బ్రహ్మచర్యం ప్రచక్షతే. జాగ్రత్త స్వప్న సుషుప్తులలో కానీ, బాల్య యౌవన కౌమారాదులలో కానీ, మనస్సు చేత, మాట చేత, క్రియ చేత స్త్రీ సంబంధమై మైథునాన్ని విడవటం బ్రహ్మచర్యం. బాల్యావస్థలో
అంటే 16 ఏళ్ల లోపల కోరిక కలగటం అవకాశం కనుక అది కూడా పనికిరాదు. స్వప్నంలో సుషుప్తిలో మనుష్యుని మనస్సు స్వాధీనంలో ఉండదు. అప్పుడు అతడు ఏం చెయ్యగలడంటే సాధారణంగా మెలకువగా ఉన్న సంకల్పించిన వాటిని స్వప్నంలో అనుభవిస్తాడు. అందుచేత మనస్సులో కూడా స్త్రీ వ్యామోహం పనికిరాదు. బ్రహ్మచర్యాశ్రమస్థానాం యతీనాం నైష్టికస్య చ బ్రహ్మచర్యాతు వై నైవోక్త తథైవారణ్యవాది. బ్రహ్మచారులకు, యతులకు, నైష్టిక బ్రహ్మచారులకు, వానప్రస్థులకు బ్రహ్మచర్య నియమం తప్పదు. నైష్టిక బ్రహ్మచారి అంటే జీవితకాలమంతా బ్రహ్మచారిగా ఉండి అగ్నిహోత్రాది కర్మలు చేస్తూ మరొక ఆశ్రమం ఏది తీసుకొని వాడు. ఋతావృతౌ స్వదారేషు సంగతిర్యా విధానత బ్రహ్మచర్యం తథా ప్రోక్తం గృహస్థాశ్రమవాసినాం. ఋతుకాలంలో మాత్రమే భార్యతో సంబంధం కలిగి గృహస్థులకు బ్రహ్మచర్యం చెప్పబడి. ఋతుకాలం అంటే స్త్రీ వాకిట చేరిన 16 రోజులు మాత్రం. అందు మొదటి 4 రోజులు నిషిద్ధం. ఆపై వివరాలు తెలియదగినవి కదా. రాజ్ఞాంచైవ గృహస్థానాం బ్రహ్మచర్యం ప్రకీర్తితం నిశాం వృత్తవతాం చైవ కేచిదిచ్చంతి పండితాః. గృహస్థురాలైన రాజుల బ్రహ్మచర్య నియమం చెప్పబడి మంచి నడవడిక గల వైశ్యులకు బ్రహ్మచర్యం అవసరమని కొందరు ఋషుల అభిప్రాయం. శుశ్రూషయైవ శూద్రస్య బ్రహ్మచర్యం సునిశ్చితం గురవః పంచసర్వేషాం చతుర్నాం శృతిచోదితాః. శూద్రుడు లోకసేవే బ్రహ్మచర్య. చతుర్వర్ణాల వాడు 5 గురువులు ఉన్నారని వేదం చెప్పి. మాతాపితా తథాచార్యు మాతుల స్వసురస్తథా తేషాం ముఖ్యాస్త్రియ ప్రోక్త ఆచార్య పితరౌ తథా. తల్లి, తండ్రి, గురువు, మేనమామ, భార్య, తండ్రి అంటే మామ, వీళ్లతో 3. తల్లి, తండ్రి, గురువు ముఖ్యులు. తేషాం ముఖ్యతమ ప్రోక్తం ఆచార్య పరమార్థవి తమేవం బ్రహ్మ విశ్రేష్టం నిత్యకర్మపరాయణం. పైన చెప్పిన వాళ్ళలు పరమార్థం తెలిసిన గురువే చాలా ముఖ్యం. జన్మరాహిత్యాన్ని సదుపాయాన్ని ఉపదేశించి మేలు చేకూర్చడం చేత గురువు అందరికంటే పూజనీయుడు. బ్రహ్మవేత్తలలో శ్రేష్ఠుడు. లోక సంగ్రహార్థం నిత్య కర్మలు విధిగా చేసేవాడెవడో వాడే గురువు. మిగిలిన విషయాలు రేపు.